ఆర్మ్ హోల్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ది ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటదో అది కొలుచుకున్న తరువాత దానికి 1 ఇంచ్ తగ్గిచ్చేసి మనము విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కొలుచుకున్న తర్వాత 10 ఇంచెస్ 2 పాయింట్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో దానికి 1 ఇంచ్ తగ్గిచ్చేస్తే 9 ఇంచెస్ 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో మనం తీసుకున్న క్లాత్ విడ్త్ అంత ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మనకి విడ్త్ ఎంత రావాలి? 9.2 రావాలి. ఇప్పుడు టేప్ తీసుకుని ఇలా చూస్తే మనకి విడ్త్ అయితే ఎక్కువగానే ఉంది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మనము స్లీవ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ 10 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటుపక్క అలాగే ఇటుపక్క కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకు 2 ఇంచెస్ అంటే దీనికి మనం లైనింగ్ ఏం వేయట్లేదు కాబట్టి ఎడ్జ్ లో 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం అందుకోసం. ఇప్పుడు స్లీవ్ లెంత్ మార్క్ చేశాక ఆ ఎడ్జ్ లో 9.2 కి ఇటుపక్క 9.2 కి ఇలా మార్క్ చేసుకుని బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఈ స్లీవ్స్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఒక ఎడ్జ్ నుంచి 3.5 కి మార్క్ చేసుకోండి.